హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మళ్ళీ వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదిగో చిన్న టిప్తో వచ్చాను ఈసారి. ఇదో పెంకు పురుగు చూడండి. ఇవి దోస బియ్యం. ఇందులో పెంకు పురుగు పట్టినాయండి. రేషన్ బియ్యం, దోస బియ్యం అంటే నేను దోసకు వాడతాను. రేషన్ బియ్యం అనమాట. ఇది కంపల్సరీ నిలవ ఉంటే పెంకు పురుగు పడుతుందండి. తెల్ల పురుగు ఎలాగున్నా పెంకు పురుగు అయితే ఖచ్చితంగా బియ్యంలో పడుతుంది. సో అది పట్టకుండా ఉండాలంటే నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది. ఇది మనం వాడేసిన మాస్క్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ ఏదైనా పల్చటి క్లాత్ కానీ పర్వాలేదు. ఇదో 4 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇలాగ పొట్లం కింద కట్టేసి ఇలా బియ్యంలో పెట్టేసేయండి. స్మెల్కి ఇంకా పెంకు పురుగు రాదండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీరు కూడా పాటించండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.